బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ వర్ష బీభత్స ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్ని పరిశీలిస్తున్నారు సీఎం. ఇక సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేవ్ నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేలు ఈ పర్యటనలో ఉన్నారు. ఈ వరదల వల్ల ఎఫెక్ట్ అయిన ప్రాంతాల్లో మహబూబాబాద్ కూడా బాగా ఎఫెక్ట్ అయింది. ఇక వర్ష బీభత్స ప్రాంతాల్లోనైతే సీఎం రేవంత్ రెడ్డి తన పర్యటనను కొనసాగిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలని పరిశీలిస్తున్నారు. ఇక సీఎంతో పాటైతే ఇటు డిప్యూటీ సీఎం భట్టి, ఇంకా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, అదేవిధంగా ఇంకో మంత్రి సీతక్క, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఈ పర్యటనలో ఉన్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. మహబూబాబాద్ నగరం ఏ విధంగా ఎఫెక్ట్ అయింది అని చెప్పి కూడా మొత్తం కూడా అక్కడ పరిశీలిస్తున్నారు. ఆల్రెడీ అక్కడ ఎఫెక్ట్ అయిన మొదటి రోజు నుంచి కూడా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ ఫైర్ సిబ్బంది కూడా, ఫైర్ సేఫ్టీ సిబ్బంది వారు కూడా సహాయక చర్యలను కొనసాగించారు. వారి సహాయంతో కూడా సహాయక చర్యలు అక్కడ కొనసాగాయి. అయితే ప్రస్తుతం ఏ విధంగా ఎఫెక్ట్ అయింది, నిన్న ఖమ్మాన్ని పరిశీలించారు. ఇక ఈరోజు మహబూబాబాద్లోనైతే వర్ష బీభత్సాన్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు వీరందరూ కూడా రేవంత్ రెడ్డితో పాటు అక్కడికి వెళ్లారు. ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. ఏ విధంగా ఎఫెక్ట్ అయింది, ఎంతవరకు ఎఫెక్ట్ అయింది, అక్కడ నష్టం అంచనాలేంటి, ఇవన్నీ కూడా ఒక బేరీజు వేసుకునేందుకు కూడా ఆ ప్రాంతానంతా పరిశీలిస్తున్నారు. ముందుగా అక్కడ ఎఫెక్ట్ అయిన వారితో కూడా మాట్లాడే అవకాశం ఉంది. వారు కూడా వారి రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి అక్కడ సమాచారం ఏంటి, అదేవిధంగా రేవంత్ రెడ్డి అక్కడ పర్యటిస్తూ ఉన్నారు, డీటెయిల్స్ ఏంటనేది కూడా మా ప్రతినిధి సాదిక్ డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, మహబూబాబాద్ లో ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. అక్కడ వర్ష బీభత్స ప్రాంతాలను ఆయన పరిశీలిస్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా ఉన్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, ఇక ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా వీరితో పాటే ఉన్నారు. ఇక వీరితో పాటు ఎమ్మెల్యేలు కూడా ఈ పర్యటనలో ఉన్నారు. వీరంతా కూడా మహబూబాబాద్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. అక్కడ కొందరితో మాట్లాడుతున్నారు. ఇంకా వాటికి సంబంధించిన దృశ్యాలను బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో చూస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డి వారితో మాట్లాడుతున్నారు. ఇక వారి వెంటే కూడా ఇటు మంత్రులు, పొంగులేటి వీరందరూ కూడా ఉన్న దృశ్యాలను మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ మీద.
రైట్, ఇక మహబూబాబాద్ లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ మహిళలతో కూడా మాట్లాడుతున్నారు. అక్కడ ప్రస్తుత పరిస్థితులు ఏంటి, ఎంత ఏరియా ఎఫెక్ట్ అయింది, అదేవిధంగా వారు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తున్నారు. అదేవిధంగా వారికి కావాల్సిన ఆర్థిక సాయం ఏంటి, ఈ నష్టం నుంచి కోలుకోవటానికి వారికి ఎటువంటి సౌకర్యాలు కావాలి, ప్రస్తుతం అసలు వారు కనీసం నీడ్స్ కూడా వాళ్ళకి లేని సిచ్యువేషన్ మనం చూసాం ఆల్రెడీ న్యూస్లో కూడా. సో వాటన్నిటికి సంబంధించి పరిస్థితుల్ని ఇటు రేవంత్ రెడ్డికి వివరిస్తున్నారు. అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో కూడా మొదటి నుంచి కూడా ఏం జరుగుతుందనేది కూడా రేవంత్ రెడ్డి ఫాలో అవుతూ ఉన్నారు. సో అక్కడ అధికారులకు కూడా ఎప్పటికప్పుడు దిశానిర్దేశం ఆయన చేస్తూ ఉన్నారు. ఎటువంటి చర్యలు చేపట్టాలి, అక్కడ ఉన్న వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందించాలి, వీటన్నిటికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా సమన్వయంతో ముందుకు వెళ్తూ కూడా వారికి సూచనలు చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం ఆయన అక్కడికి వెళ్ళిన నేపథ్యంలోనైతే అక్కడ ఉన్నవారు స్వయంగా కూడా ఇటు సీఎంతో మాట్లాడుతూ కూడా అక్కడ ఏంటి సిచ్యువేషన్ అనేది కూడా వివరిస్తూ ఉన్నారు. ఇక వీటికి చేపట్టవలసిన చర్యలేంటి, వీటన్నిటికి సంబంధించి కూడా ఆయన మాట్లాడబోతున్నారు.